అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో సీజ్ ఫైర్ అని చెప్పిన 3 గంటల్లోనే మళ్ళీ భారత్ మీద ఫైరింగ్ చేయటం మనం చూసాం. డ్రోన్స్ వదలటం కూడా మనం చూసాం. మొత్తం చీకటమయమైపోయింది. నిన్న కూడా ఈరోజు కూడా చీకటమయమైపోతుంది. ఏం జరుగుతుందో ఏమైపోతుందో మన వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో, ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుందా, అసలు పిఓకు మీద స్ట్రాటజీ ఏంటి మోడీ గారిది, మన త్రివిధ దళాలు మోడీ గారు ఏం డిసిషన్ తీసుకోబోతున్నారు ఇంత జరుగుతున్నా అంటే, అంత పెద్ద స్టేట్మెంట్ ఒక ట్వీట్ చేసిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కామన్ సెన్స్ అని ఒక వాడి మన దేశం మీద, మన ప్రజల మీద, మనోభావాల మీద దెబ్బ కొట్టిన విధంగా ఒక ట్వీట్ కూడా చేశారు. కాబట్టి వీళ్ళ రెండు నాలుకల ధోరణి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు తెలుస్తుంది. కాబట్టి ఇదే విషయం మీద మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు సిఏ నాగార్జున రెడ్డి గారు. నాగార్జున రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రోషన్. చూస్తున్నాం, నిన్న కూడా మన డిస్కషన్ చేసినప్పుడు కూడా వాళ్ళని నమ్మే ప్రసక్తే లేరు, చాలా అప్రమత్తంగా మనం ఉండాలి, ఉండకపోతే మనమే నష్టపోతాం అని క్లియర్గా చెప్పారు మీరు. అదే జరిగింది నిన్న. సీజ్ ఫైర్ అయిన 3 గంటల్లో వాళ్ళ బుద్ధి, వంకర బుద్ధి, చెప్పాలంటే కుక్క బుద్ధి చూపించారు మళ్ళీ. ఎలా చూడవచ్చు దీన్ని? ఇంక దీన్ని ప్రత్యేకంగా చూసేదంటూ ఏముంటుంది రోషన్? నేను మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నాను. మన యుద్ధము అనేటువంటి మాట ఒకటైతే ఇది యాక్చువల్గా యుద్ధము కాదు. యుద్ధము అంటే డిక్లేర్ చేయాలి, డేటు టైము చెప్పాలి. ఇది యుద్ధము కాదు. వాళ్ళు మనల్ని ప్రొవోకేట్ చేస్తున్నారు, ఆవేశపూరితమైనటువంటి మాటలతోటి దాడులతోటి చేస్తున్నారు. ఇది యుద్ధము కాదు. 7వ తారీఖు ఐ థింక్ తెల్లవారుజామున కదా మొదలు పెట్టారు. 9 స్థావరాలు 25 నిమిషాలు అయినా కానీ బుద్ధి రాలేదు. తర్వాత పిచ్చి పిచ్చి వేషాలు చాలా వేస్తూ వచ్చారు, బరాయిస్తూనే వచ్చాము, మనము రిటాలియేట్ చేస్తూ వచ్చాము. మొట్టమొదటిలో అమెరికా వాళ్ళు మేము ఎటువంటి జోక్యము చేసుకోము అని చెప్పారు. మన భారత ప్రధాని గారు సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు వాళ్ళు 22వ తారీఖు ఏప్రిల్ మన మీద చేశారు. 15-14 రోజులు టైం తీసుకున్నాము, ప్రిపేర్ కావాలి. కాబట్టి యుద్ధం అనేసి అంటే ఇంత సామాన్యమైన విషయం కాదు రోషన్, ప్రజలకు తెలుసుకోవాలి. 2వ ప్రపంచ యుద్ధము మొదలు పెట్టడానికి హిట్లర్ గారు మొదటి ప్రపంచ యుద్ధంలో తనకు జరిగినటువంటి అవమానాన్ని, జర్మనీకి జరిగినటువంటి అన్యాయాన్ని తిరిగి సమాధానం చెప్పడానికి ప్రపంచానికి 20 సంవత్సరాలు పట్టింది. 1918వ సంవత్సరంలో మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోతే 38-39 సంవత్సరాలు కానీ మళ్ళీ 2వ ప్రపంచ యుద్ధం రాలా. 20 సంవత్సరాలు పట్టింది. అలాంటిది ఒక రోజులో 2 రోజుల్లో సమాధానాలు చెప్పేయండి ఎట్లా చెప్తారు? చెప్పరు, కుదరదు. ప్రిపరేషన్ కావాలి. మన ఇండియన్ ఆర్మీ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ ఆర్మీ. కంటిన్యూస్ ట్రైనింగ్ ఉంటుంది, కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది, ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. S-400 మన దగ్గర ఉన్నంత కాలము మనం అంతగా భయపడాల్సిన పని లేదు. అమెరికా వాళ్ళది ఇప్పుడే కాదు రోషన్, 1971 నుంచి వాళ్ళని వ్యాపార ధోరణి. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను, మళ్ళీ వ్యాపార ధోరణి. 2 దేశాల మధ్య యుద్ధం వస్తే నాకేం, 2 దేశాల మధ్య యుద్ధం పోతే యుద్ధం ఎలా మొదలు పెట్టించాలి వాళ్ళ చేత, దాని మూలకంగా నాకేమి లాభం ఉంటారు వాళ్ళు. వెపన్స్ ఎలా అమ్ముకోవచ్చు వాళ్ళ 2 ధోరణి అంటే అలాగే ఉంటది. గో హెడ్, యు ఆర్ సేయింగ్ సంథింగ్. సో నిన్న చూసాము ఆల్రెడీ, మళ్ళీ స్టార్ట్ చేశారు. కాబట్టి వాళ్ళు మన మీద డ్రోన్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా ఎప్పటిలాగే జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఏం జరుగుతుంది అనే దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. ప్రజల్లో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన నేను చెప్పను, చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. త్రివిధ దళాలు కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు, అండ్ ఈ డిసిషన్ వల్ల మనకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 3 డెఫినెట్గా జరిగే అవకాశం ఉంది ఇవాళ రేపట్లో అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరు ఆందోళన పట్టలేదు. ఇక్కడ జరిగేదేదో జరిగింది, గట్టిగానే జరిగింది, మనకు మంచి కోసమే జరిగింది, ఇదే మంచి అవకాశం, ఈ అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ రాదు, మనం కూడా వదులుకోవద్దు. సో మీకు పక్క దేశాలు 1,000,000 చెప్తుంటాయి, ఏయో ట్వీట్లు చేస్తుంటాయి, ఏదో కామన్ సెన్స్ అని కూడా వాడారు. భారతదేశాన్ని కూడా పెట్టి అలా వాడటం తప్పు, అయినా వాడారు. కానీ ఎవరికి కామన్ సెన్స్ ఉంది, ఎవరికి కామన్ సెన్స్ లేదో నిన్న రాత్రి 3 గంటల్లో తెలిసిపోయింది కదా. నేను మొన్న నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పాను కదా, అడిగావు కదా నువ్వు, సింధూర్ 3 అంటే పరిస్థితి ఏమిటంటే పాకిస్తాన్ దేశం ఉండదు అని చెప్పాను. సీజ్ ఫైర్ కోసం ఈ దేశాలు కూడాను మేము మాట్లాడాము, రాత్రి మాట్లాడాము.
సీజ్ ఫైర్ కూడా ఒప్పుకున్నారు ఒకవైపు చెప్తూ విత్ ఇన్ 3 అవర్స్ అంటున్నావు రోషన్, అది 3 అవర్స్ కాదు, విత్ ఇన్ 1.5 అవర్స్ లోనే మళ్ళీ వాళ్ళు శ్రీనగర్ మీద జమ్మూ మీద ఇటువంటి ప్లేసెస్ డ్రోన్స్ కానీ మిజైల్స్ కానీ అంతే. అది కుక్క తోక వంకరాని ఎంత ప్రయత్నించారని వాళ్ళు అలాగే ఉంటారు. నేను అదే చెప్పాను పోయినప్పుడు, ఎంతకాలం అనేది రాయిస్తాము, ఇంచుమించుగా 70 సంవత్సరాలు అయిపోయింది, అటు ఇటు తేల్చుకుంటే పోతుంది. యుద్ధం అనేటువంటిది ఇరు పక్షాలకు కూడా నష్టం చేకూరుస్తుంది. వాళ్ళకి 100 రూపాయలు నష్టం అయినా కూడా ఒక 20 రూపాయలు 25 రూపాయల నష్టం ఉంటుంది. నష్టాన్ని భరాయించడానికి మనం రెడీయే. మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది కొంచెం జీడిపి తగ్గుతుంది, అయినా రికవర్ కాగలము. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పాశ్చాత్య దేశాలు ఎవరు కూడాను ఆయుధాలు అమ్ముకు బతుకుదాం అనుకుంటారు. ఎస్పెషల్లీ అమెరికా వాళ్ళ ఉద్దేశం అనేటువంటిది అది. నేను అందుకనే ఈ విషయంలో మటుకు అమెరికా వాళ్ళకి ఇస్తాను. వాళ్ళ దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవడం, వాళ్ళ దేశంలో ఉద్యోగాలు కల్పించుకోవడానికి అని చెప్పి H1B వీసాలు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. దానికి తప్పులేదు. వాళ్ళ దేశంలో ఉద్యోగాలు ప్రొవైడ్ చేసుకోవాలి, ఉత్పత్తి జరగాలి, ట్యాక్సులు రావాలి, దానికి మనం సమర్థించాల్సిందే. కానీ ఈ విషయంలో మొట్టమొదటి నుంచి కూడాను 2 ధోరణులే ఉంటాయి. నాగార్జున రెడ్డి గారు చూస్తున్నాము, ఆల్రెడీ చైనా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది ఓపెన్గా, మేమైతే సపోర్ట్ చేసేస్తున్నాము, డెఫినెట్గా మేమిద్దరం కలిసే వార్లో ఉంటామన్నట్లుగా. ఇదే విధంగా చూస్తుంటే ఇంకో పక్క వినపడుతుంది, రేపటి రోజున అమెరికా కూడా పాకిస్తాన్కి మా సపోర్ట్ ఉంటుందేమో అనే మాట కూడా వినాల్సి వస్తుందని. ఇన్ కేస్ అదే జరిగితే భారత్ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుందంటారు మీరు? ఇంత సీన్ ఏమి ఉండదబ్బా. చైనా వాళ్ళకి ప్రధానమైనటువంటి ఉద్దేశం, నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, వ్యాపార సంబంధాలను మాత్రమే చైనా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి గోదావరి పోర్ట్ లో చాలా హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. రోడ్ల ప్రాజెక్టుల మీద, పవర్ ప్రాజెక్టుల మీద పెట్టారు కాబట్టి వాళ్ళ ఇన్స్టలేషన్స్ దెబ్బతింటేమో వాళ్ళ భయం. గోదావరి పోర్టుని గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు. అది బెలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు, మనకి దాంతో సంబంధం లేదు. చైనా వాళ్ళకి లెటర్ అర్థమైపోతుంది కదా, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారనే సంగతి తెలిసిందే. కానీ ప్రత్యక్ష యుద్ధంలో వస్తారంటే రారు. పంపించిన డ్రోన్ ఫెయిల్ అయిపోయాయి మనం చూసాము. టర్కీ వాళ్ళు పంపించిన డ్రోన్ ఫెయిల్ అయిపోయాయి మనం చూసాము. అమెరికా వాళ్ళు అనేటువంటిది మొట్టమొదట్లో మేము ఎటువంటి జోక్యము చేసుకోమన్నారు, చిన్నగా జోక్యం చేసుకోవాలనేటువంటి కోరిక వాళ్ళకి ఉంటుందా లేదా అంటే వాళ్ళు డైరెక్ట్ గా మనకు జోక్యం చేసుకోరు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏదో ఇంకొక ఆయుధాలు గీదాలు ఇవ్వాలన్నా కానీ అది కుదిరేటువంటి పని కాదు. ఉన్న ఆయుధాల మీదనే మాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం అని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకునేవాళ్ళు, పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకునేవాళ్ళు. అయితే ఇండియా మీద F-16 వాడకూడదు అనేటువంటి కండిషన్ మీదనే వాళ్ళకి F-16 ఇచ్చారు. ఇక అట్లాంటి కూడా ఎట్లా వాడతారు? ఏదో పెద్దన్న పాత్ర పోషించాలి కాబట్టి వాళ్ళు అట్లా అంటున్నారు. కానీ ఈవెన్ S-400 కూడా మేము ధ్వంసం చేశామని చెప్పేసి జబ్బదలు బాదుకొని మరి మీడియాలో హల్చల్ అవుతుంది న్యూస్ అక్కడ. అంత సీన్ ఏమి లేదు. చెప్పే కదా, నేను ఎందుకంటే చెప్పాను కదా, నేను మా TNR నార్త్ సిటీలో ఉండేటువంటి ఆయన జైసల్మార్ కి జస్ట్ 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఏమయ్యా శ్యామ్, ఏమిటి సంగతి సమాచారం, ఎలా ఉంది మీకు అంటే, ఏదో రాత్రిపూట అప్పుడప్పుడు ఏదో పంపిస్తుంటారు, మునిగోలు మెరుస్తుంటాయి, ఫెయిల్ చేస్తుంటారు, పేలిపోతుంటాయి, 1-2 కింద పడుతుంటాయండి, పెద్ద డ్యామేజ్ అంటే ఏం జరగలేదండి అన్నాడు. అది అతను చెప్పింది. యాక్చువల్ గా దగ్గర ఉన్న అతను చూసి చెప్పాడు అనమాట. ఓకే, ట్రంప్ గారు కామన్ సెన్స్ అనేటువంటి మాట, ఇంటెలెక్చువల్ అనేటువంటి మాట వాడడం అనేటువంటి జరిగింది. కామన్ సెన్స్ ఎవరికి ఉండాలి? వాళ్ళని వెనక నుంచి పెంచి పోషించినటువంటి వాళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి. అన్యాయంగా మనం 26 మందిని చంపేశారు అనేటువంటిది న్యాయమా, ధర్మమా, అన్యాయమా, అక్రమం అనేటువంటి దాన్ని కామన్ సెన్స్ ఎవరికి ఉండాలి? అక్కడ ఎవరికి కామన్ సెన్స్ ఉండదు. ఎవడి స్వార్థమో వాడిదే. జర్మనీ కానీ, జపాన్ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ వీళ్ళందరూ వెనక నుంచి తమాషా చూస్తూ ఉంటారు. మనకి ఎటువంటి వ్యాపారపరమైనటువంటి ఆపర్చునిటీస్ ఏమైనా వస్తాయేమో చూస్తారు, కానీ వాళ్ళు ఎవరు ఇంటర్ఫియర్ కాదు. అమెరికా అంటే మొట్టమొదటి నుంచి కూడాను పెద్ద మనిషి తరహాగా ఉంటాడు, పెద్దన్న అని పేరు కాబట్టి ఆయన చెప్పిన మాటను కాదనలేక సరేలేండి మేము విరమిస్తామని చెప్పాం. మనం చెప్తే సరిపోయింది, అవతలోడు చెప్పాలి కదా. అంటే విరమించడం అంటే చూస్తూనే ఉన్నాం, ఇక్కడ ఏదైనా డిసిషన్ తీసుకోవాలి అంటే సో మోడీ గారు, త్రివిధ దళాలు అండ్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా కూర్చొని ఒక డిస్కషన్ చేసుకున్న తర్వాత ఒక డిసిషన్ అనేది బయటికి తీసుకొస్తారు. కానీ అక్కడ కంప్లీట్గా ప్రభుత్వం, రాజకీయ నాయకులు వేరు అండ్ మిలిటరీ, ఆసిఫ్ మునీర్ అతని ధోరణి వేరు, నడిచేదే మిలిటరీ వల్ల, ఆర్మీ వల్ల అక్కడ. సో విరమణ అనేది మీరు ఇచ్చారు స్టేట్మెంటు, విరమణ నేను చెయ్యట్లేదు, ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్ నేను చెయ్యట్లేదు, నేను యుద్ధం చేస్తాను, యుద్ధం ఆపను అని చెప్తున్నారు కదా ఆయన.
ఇది ఆగేది అక్కడ. ఆయన కూడా మునీర్ చేతిలో ఏముంది రోషన్? యుద్ధం చెయ్యాలా చేయకూడదా, రెచ్చ కొట్టాలా కొట్టకూడదా, అటువంటి వెయ్యాలా లేదా, మునీర్ చేతిలో లేదు, అది టెర్రరిస్ట్ చేతుల్లో ఉంది. పాకిస్తాన్ టెర్రరిస్టులు ప్రజల దాదాపు తప్పు 1,00,000 కాదు. మంది టెర్రరిస్టులు ఉంటారు అక్కడ. ఉంటారు, లక్షల టెర్రరిస్టులు ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పినట్టు మునీర్ వింటాడు కానీ ఈ మునీర్ చెప్పినట్టు టెర్రరిస్ట్, మునీర్ చెప్పినట్టు రాజకీయ నాయకులు వింటారా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఉన్నటువంటి ప్రధానినేమో హాస్పిటల్లో చేర్పించారు, ఆయనేమో బంకర్లో షిఫ్ట్ చేశారు. ఎట్లా నమ్ముతావు రోషన్ నువ్వు? లెట్ us నాట్ బిలీవ్ ఆల్ దిస్ డామ్ రెడియాటిక్ స్టఫ్ రోషన్. ఐఎమ్ వెరీ సారీ. యుద్ధం రాకూడదు అని చెప్పి కోరుకునే నేను ఒకని కల్వరి టెంపుల్కి వెళ్ళి నిన్న సతీష్ కుమార్ గారి దగ్గర కూడా నేను అదే చెప్పాను. నా భారతదేశము సుభిగా ఉండాలి, భద్రతగా ఉండాలండి, ఇదండి నా ప్రధానమైన కోరిక. నేను హిందూ ఆయన వెళ్ళి ఎందుకు కోరుకున్నాను? నేను తప్పులేదు అందులో కోరుకున్నాను. ఓకే, మనము ఇంత సావధానంగా వెళ్తే, ఇంత సామరస్యపూర్వకంగా వెళ్తే, వాడు రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నప్పుడు రెచ్చిపోయి 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 చివరికి మన చేతనే భారతదేశమే యుద్ధము మొదలు పెట్టింది అని చెప్తారు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. అది జరిగే ఏదో ఒక రోజు ఇలాగే చూస్తూ చూస్తూ కానీ చూస్తూ రోజు కూడా రాజును గట్టి దెబ్బ కొడితే సైన్యం వెనక్కి ఇచ్చేసారు తగ్గొచ్చు కదా, అంటున్నారు. ఇంకేం కావాలి? రాజును గట్టి దెబ్బ ఏమంటావ్? కొడితే సైన్యం వెనక్కి తగ్గొచ్చు. ఆసిఫ్ ముదీర్ని టార్గెట్ చేస్తే చాలా వరకు సైన్యం అంతా కూడా చాలా తగ్గి ఉంటుంది, అణిగి మణిగి ప్రవర్తిస్తుంది అనే మాట గట్టిగా వినిపిస్తుంది ఇప్పుడు మనకి. ఇవన్నీ కూడాను ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తూ ఉంటాడు, అంతే, అంతకంటే ఏం లేదు. చక్కటి అవకాశము, మంచి అవకాశము, ఇంత మంచి అవకాశము మన భారత సైన్యానికి కానీ, భారత ప్రజలకు కానీ, మంత్రివర్గానికి కానీ, మినిస్టర్స్ కానీ ఎవరికి రాదు. అటు ఇటు తేల్చి చేసుకుంటే అయిపోతుంది కదా. ఒక 100 రూపాయలు నష్టము తప్పులేదు, వాళ్ళకి 100 రూపాయలు అయితే 20 రూపాయలు నష్టం. ప్రిపేర్డే నేను. ఒక 3,000 మంది 4,000 మందిలో యుద్ధంలో చనిపోవచ్చు, దానికి కూడా నేను ప్రిపేర్డే. వాళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి కూడా ప్రతి భారతీయుడు ప్రిపేర్డే. ఒక పూట అన్నం తినడం మానేయడానికి కూడా మనం సిద్ధమే. మన దగ్గర ఆయుధ సంపత్తి లేక కాదు, అసలు సిస్సలైనటువంటి ఆయుధాలు మనం ఇంకా బయటికి తీలా. అవి కనుక బయటికి తీస్తే పాకిస్తాన్ ఈ పాడి స్మాష్ అయిపోయి ఉండేది. కరాచీ మీద కొట్టిన దెబ్బ చాలగా, అయినా కానీ వాళ్ళకి బుద్ధి రావాల్సిన పని లేదా? గద్వార్ మీద మనము చేయాల్సిన పని లేదు, అది బెలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు. అన్ని వైపుల నుంచి వాళ్ళకి నెగిటివ్సే, మనకు అన్ని వైపుల నుంచి పాజిటివ్సే. రెచ్చే ధోరణి గత 4-5 రోజుల నుంచి చేస్తున్న పని అది. ఇక దీనికి మనం ముగింపాల్సింది. మనమే యుద్ధము చేస్తున్నాము, ఇది అన్క్లియర్ చేయాలని పాకిస్తాన్ వాళ్ళు చూస్తున్నారు. అని మనం చెయ్యం, అది చేయడం లేదు. చూద్దాం ఒక 2 రోజులు, ఒక 2 రోజులు చూసిన తర్వాత ఇక లాభం లేకపోతే మటుకు ఫుల్ స్కేల్ ఫైటింగే, ఫుల్ స్కేల్ యుద్ధమే, తప్పదు. అటు ఇటు తెలియదు రోషన్. యుద్ధము జరగకూడదు, యుద్ధము జరగదు, ప్రత్యక్ష యుద్ధములు, అనేక రకాలైనటువంటి యుద్ధాలు ఉంటాయని చెప్పి నేను కూడా నిన్న మొదలుగా చెప్తూనే వచ్చాను. నీటిపరమైన యుద్ధం మొదలు పెట్టాము, వాణిజ్యపరమైన యుద్ధం మొదలు పెట్టాము, సైబర్ పరమైన యుద్ధం కూడా మొదలు పెట్టుంటారు, ఆర్థిక పరమైన యుద్ధం మొదలు పెట్టాము, ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ మొదలు పెట్టాము. ఇవన్నీ రకరకాల యుద్ధాలు. మన కనుక ఫార్మస్యూటికల్స్ కనుక పంపించిన కనుక మానేసామంటే కొన్ని వేల మంది చచ్చిపోతారు పాకిస్తాన్ లో. ఇవన్నీ కూడా రకరకాల ధోరణులు ఉంటాయి. పాకిస్తాన్ మరి ఇంకా వాళ్ళకి రాదబ్బా, కుక్కతోక వంకర ఎందుకుంటుంది వాళ్ళకి? వాళ్ళకి రాదు. పాకిస్తాన్ లో ప్రజలేమో బాబు భారతదేశంతో యుద్ధం వద్దు, మనం వాళ్ళతో శాంతియుతంగా బతుకుదాము, ఉద్యోగాలు, పరిశ్రమలు, వాణిజ్యము, పోర్ట్లు అందరితో బాగుందని చెప్పి పాకిస్తాన్ ప్రజలు అనుకుంటున్నారు. కానీ నాయకత్వం అనుకోవడంలో, నాయకత్వం కనుక అదే విధంగా కనుక అనుకుంది అంటే టెర్రరిస్టులు వాళ్ళని చంపేస్తారు. మునీర్లు కూడా టెర్రరిస్ట్లే చంపేస్తారు చూడు, రేపు ఏదో ఒక రోజు. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళు అలాగే చేస్తారు. టెర్రరిజం అంటే అది మూఢత్వము, మతపరమైనటువంటి మూఢత్వము. సర్దార్జీలు చేయడం లేదు, బౌద్ధులు చేయడం లేదు, హిందువులు చేయడం లేదు, క్రిస్టియన్స్ చేయడం లేదు, జ్యూస్ చేయడం లేదు. వీళ్ళు ఒక్కళ్ళు ఎందుకు చేస్తున్నారు? అంతే. దానికి మనం ఏం గట్టిగా దెబ్బ పడాల్సిందే రోషన్. అటో ఇటో ఈసారి తేలిపోవాల్సిందే, అంతే. నేను నిజంగా యుద్ధానికి కనుక వెళ్ళారంటే మటుకు నేను కూడా ఇప్పుడు ఫుల్ సపోర్ట్ చేయడం. కానీ రోజు మనం చేయాల్సిన లేదు. రోజు 1 గంట దాకా 2 గంటలకు వాచ్ చేస్తానే ఉన్నాను. నేను కూడా నైట్ 2-3 దాకా చూస్తున్నాను ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎలాంటి డిసిషన్ తీసుకోబోతారు మన ఆర్మీ. డైలీ ఇదే చూస్తున్నాను నేను కూడా. ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇక మోడీ, రాజ్నాథ్, అమిత్ షా చెప్పడము, దాని గురించి మళ్ళీ రిపబ్లిక్ టీవీలో మన అరుణ మంత్రులు వేసుకుంటూ పెట్టడము, ఇవన్నీ అనవసరం. డెసిషన్ వాళ్ళకి వదిలిపెడితే వాళ్ళే తీసుకుంటారు.
మరి సామాన్య సో మనం మానవుడిగా నువ్వు ఎక్స్పెక్ట్ నన్ను అడిగితే నేనేం ఎక్స్పెక్ట్ చెప్పాలి చేయొచ్చా అంటే మనం అంటే మంచి అనుకున్నట్లుగానే అవకాశం కాదు కాబట్టి let us go ahead. ఓకే, ఎక్స్పెక్ట్ చేయొచ్చా So it మనం is taken over. అనుకున్నట్లుగానే వాళ్ళు ఉల్లంఘించారు కాబట్టి మనం కూడా అదే ధోరణి అదే రూట్లో వెళ్తూ ఈరోజు ఆపరేషన్ సింధు 3 ప్రయోగిస్తే ఇన్ కేస్ మీరు అన్నట్లుగానే పిఓకే వరకు వెళ్ళి ఆక్రమించుకొని వాళ్ళకి గట్టి దెబ్బ కొట్టే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఉంటుంది. కొట్టేది ఏదో కరాచీని కొట్టారు, లాహోర్ ఇస్లామాబాద్ ని కొట్టండి, వాళ్ళు తీసుకెళ్లి ఎక్కడో కొండ చర్యల్లో ఎక్కడో పెట్టుకున్నారు అణ్వస్త్రాల్ని, దాని దగ్గర కూడా దెబ్బ కొట్టండి. దానికని దెబ్బ కొడితే ఈ ప్రపంచం మొత్తానికి దెబ్బ తగ్గుతుంది. అందుకని చెప్పి మన అయినా కానీ దాని దగ్గర ఏదో ఒక గట్టి దెబ్బ తగిలినట్టుంది. అది ఎక్కడో కొండ లోపల పెట్టారు కదా, ఏదో ఇన్నాళ్ళు మాయిదాలు ఉన్నాయని చెప్పి బెదిరిస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, అందులో యురేనియం 235 ఉపయోగించారా, 238 ఉపయోగించారా, వాళ్ళు దాంట్లో ఉపయోగించిన మెటీరియల్ అనేటువంటిది పొలోనియమా, ప్లుటోరియమా, థోరియమా అనేటువంటిది ప్రపంచానికి ఎవరికి తెలియదు, కానీ అమెరికా వాళ్ళకి తెలిసి ఉంటది. కామన్ సెన్స్ తోటి ఆలోచించినా కానీ అమెరికా వాళ్ళకి తెలిసి ఉంటది. అలా ఇంటలెక్చువల్ మైండ్ అమెరికాలో ఉన్నారు కాబట్టి ట్రంప్ గారికి వాటికి చెప్పే ఉంటారు. వాళ్ళ దగ్గర యురేనియం 238 మెటీరియల్ వాడినటువంటి అణ్వస్త్రాలు ఉన్నాయి. ట్రంప్ గారికి తెలియదు అనుకుంటున్నామే, మనకు తెలియకపోవచ్చు కానీ ఆయన గ్యారంటీగా తెలుసు. ఆయన మన మీద కామన్ సెన్స్ ఇంటలెక్చువల్ అంతేటి ఉపయోగించాడు కదా, మరి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటుందా అమెరికా లేకపోతేనేమో చైనా కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటుందా చెప్పు. నేను కూడా అదే మాట అంటున్నాను రోషన్, మరి కామన్ సెన్స్ ఉంటుందా? ఫస్ట్ మొదలు పెట్టింది ఎవరు? వాళ్ళే మొదలు పెడితే నాకు కామన్ సెన్స్ ఉండాలని మాట్లాడతారేంటి? ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఎవరికి ఉండాలి, కామన్ సెన్స్ అనేటువంటిది ఎవరికి ఉండాలి? చాలా దారుణమైన పదాలు కదా అయ్యి. కొంచెం పద్ధతిగా మాట్లాడాలి వాళ్ళు అనేసి అంటే ప్రపంచానికి పెద్దన్న అనేటువంటి గౌరవం మనకి ఎప్పుడు ఉంటుంది, కానీ ఇచ్చే గౌరవాన్ని నిలుపుకోవాలి వాళ్ళు. మొట్టమొదట్లో అసలు మేము రాము, మాకేం సంబంధం లేదన్నారు, తర్వాత ఏమో ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ నైట్ కి ఏం చూడొచ్చు మనం? ఆపరేషన్ సింధూర్ 3 చూడొచ్చా? ఒక మాటలో చెప్పేయండి. సింధూర్ 3 అనేటువంటిది నిన్ననే మొదలైనట్టు లెక్క, కానీ నేను కోరుకుంటున్నది ఇప్పుడు సింధూర్ 3 కాదు, సింధూర్ 3 కాదు, ఫుల్ స్కేల్ వార్ అనేటువంటిది చేస్తే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. చేయగలిగిన కెపాసిటీ మనకుంది, సామర్థ్యం మనకుంది. ఇండియా నాలేద్దాం ఫుల్ గా. ఇక మధ్యలో మోడీ గారు ఏం చెప్తారు, రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమంటారు అనుకోవడం ఎందుకు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఒకటే ఒక డిక్లరేషన్ చేస్తే చాలది. 12వ తారీఖు మధ్యాహ్నము 12 గంటల నుంచి మేము భారతదేశము పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది, అంతే. ఇంకా అమెరికా వాళ్ళు చెప్పినా ఇంకొకటి చెప్పినా కానీ వినాల్సిన పని లేదు. చైనా వాడు ఏదో వచ్చి హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నాను, కానీ వాడు వచ్చి అంత మాత్రం హెల్ప్ చేస్తాడని తెలిసిందే మనకి. పాకిస్తాన్తో చేతులు కలిపి చైనా వాడు కనుక పోయాడంటే చైనా వాడికి మనకి ఉన్న వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే దాని మూలంగా చైనాకే నష్టం, యూరోప్కి నష్టం, అమెరికాకి కూడా నష్టమే, అందరికీ నష్టమే. మరి మనకి నష్టం ఉండదా అంటే మనకు కూడా నష్టం ఉంటుంది. ఇంకా లాస్ట్ ఛాన్స్ రోషన్, వదిలిపెట్టే సమస్య లేదు, అటో ఇటో తేల్చేసుకుందాం ఇది. ఓకే నాగార్జున రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, రేపు మళ్ళీ కలుద్దాం. ఏం జరుగుతుందో ఈ రాత్రి అందరూ కూడా వేచి చూస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా ఒకటే నినాదం, భారత్ ఈ యుద్ధంలో వెనక్కి తగ్గదు, తీసుకునే డిసిషన్ గట్టిగానే తీసుకుంటుంది, కొట్టే దెబ్బ గట్టిగానే కొడుతుంది. ఇంకా కోలుకోవడానికి కూడా కొన్ని తరాలు పట్టే దెబ్బ కొడుతుందని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి అదే జరగాలని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్. జై హింద్. ఆల్ ద బెస్ట్ టు ద ఇండియన్ ఆర్మీ.